హాయ్ పిల్లలు, ఈరోజు చీమ మరియు మిడత కథ చూద్దాం రండి. ఒక అడవిలో చీమ మరియు మిడత ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చీమ అన్నది, రాబోయేది శీతాకాలం కదా, మనం ఆహారం సేకరిద్దామని. అప్పుడు మిడత అన్నది, నువ్వు సేకరిస్తావా అని ఎగతాళిగా నవ్వింది. ఇవన్నీ ఇప్పుడెందుకు సేకరిస్తున్నావు? నన్ను చూడు, నాలా ఆడుకుందాం, పద వెళ్దాం అంటే చీమ మాత్రం లేదు, నేను ఇప్పుడే సేకరిస్తా అంటూ బాధగా సేకరిస్తూ ఉంటుంది. అలా మిడత ఎంత ఎగతాళి చేసినా చీమ మాత్రం నిరంతరం ఆహారాన్ని సేకరిస్తూనే ఉండేది. అంతలో శీతాకాలం రానే వచ్చింది. మంచు బాగా కురుస్తుంది. ఆ చలిలో మిడత వణికిపోతూ ఆహారం కోసం అల్లాడింది. ఆ మిడత తన స్నేహితురాలైన చీమతో తన బాధను చెప్పుకుంటూ బాధపడింది. చీమకు మిడతను చూసి చాలా జాలి వేసింది. ఆమె తన ఇంట్లోకి పిలిచి తన దగ్గర ఉన్న ఆహారాన్ని పంచుకుంది. అప్పుడు మిడత తన తప్పుని గ్రహించి, పని చేయడం ఎంత ముఖ్యమో అలాగే దయగా ఉండడం కూడా అంతే ముఖ్యం అని తప్పుని తెలుసుకుంది. ఈ కథలో మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? కష్టపడటం జీవితం నిలబడుతుంది, దయ మనిషిని గొప్పవాడిని చేస్తుంది కదా. మీకు ఈ కథ నచ్చిందా?